30 సంవత్సరాల పాటు రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంటుంది. 3 నెలలు 6 నెలలు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నెలకు 2 నెలలకు కూలుద్దామని ఆలోచన చేసే శక్తులు ఏవైతున్నాయో ప్రజలు ఖచ్చితంగా జవాబు చెప్తారు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సందర్భంలో ఈ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిన తర్వాత మేము మూతోటి జవాబు ఇవ్వటం జరుగుతుంది. మేమేం చెప్తాను అంటే ఈరోజు మాకు ఒకసారి అవకాశం ఇచ్చారు ప్రజలు, మంచి పనులు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం. 3 నెలలు కాదు 30 సంవత్సరాల వరకు వారు ఎన్ని అవతారాలు ఎత్తినా వారు తిరిగి అధికారంలోకి రారు. మీ దాంట్లో మీకే సహాయత లేదు, అందుకే ఇలాంటి మాటలు చెప్పాల్సి వస్తుంది అనేది వాళ్ళ వాదన. మా దాంట్లో ప్రజాస్వామ్యం ఉంటుంది. శృతి మించిందా పరిధిలో ఉందా అనేది ప్రజలు నిర్ణయం చేస్తారు. కోటా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఆమె వ్యాఖ్యల్ని ఎందుకు తీసుకోవట్లేదు, దాని మీద ఎందుకు చర్య జరిపించట్లేదు అనేది వాళ్ళ వర్షం. ఏదేమైనప్పటికీ ప్రజాస్వామికంగా ఈరోజు మా పార్టీ ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నాము. ఈరోజు మా సహచరులు ఎవరైనా ఏదైనా మాట్లాడినా ఎందుకు మాట్లాడిండ్రు, ఏ విధంగా మాట్లాడిండ్రు, ఏదేందో స్పష్టంగా వారే చెప్పే శక్తి ఉన్నది, వారు చెప్తా ఉన్నారు కూడా. అండ్ పర్టికులర్గా అజరుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నారు అనేది ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది. సో దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? నేను టీవీ 9లో చూసి నాకు తెలియదు ఇప్పటివరకు.